నేను మొన్న పెట్టిన వీడియోకి స్పందించి వచ్చిన మెయిల్స్ రియల్ కథలు అడిక్షన్ గురించి. దాంట్లో ఒక స్టోరీ మీకు చెప్తున్నానండి ఈరోజు. అది చెప్తుంటేనే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఒక అందమైన కుటుంబం నార్త్ ఇండియాలోని ఒక విలేజ్లోది. వాళ్ళ పేర్లు ఎత్తకూడదు, వాళ్ళ ఊరి పేరు చెప్పకూడదు అని వాళ్ళు చెప్పారు కనుక మెయిల్లో అది మీతో చెప్పట్లేదు. ఒక పల్లెటూరులో ఒక అందమైన కుటుంబం అండి. ఇది భార్య, భర్త, ఒక పాప. భార్య కూతురు చాలా అందంగా ఉంటారండి. వాళ్ళకేం డైలీ కూలి చేసుకుంటే కానీ వాడి ఇల్లు గడవదు. సొంత ఇల్లు లేదు. ఊరికి చివర ఒక గుడిసె వేసుకొని బతుకుతున్నారు. అది ఎవరో దయతలిసి ఇచ్చిన ప్లేస్లో బతుకుతున్నారు. వాళ్ళకి ఏంటంటే భార్య ఇంట్లోనే మిషన్ కుడుతుంది. భర్త బయటకు వెళ్ళి ఆ రోజు కూలి పని చేసుకొని వస్తే వచ్చిన డబ్బులతోనే పాపని చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్లోకి రోజు ఇబ్బంది లేకుండా గడుస్తుంది. ప్రశాంతంగా ఉన్నారు. కూరగాయలు ఇంట్లోనే పండించుకుంటారు. ఆ ఉన్న ప్లేసుల్లోనే సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఈ మొగుడికి ఉన్న ఒక దౌర్భాగ్య అలవాటు వల్ల, అంటే ఎక్కువ తాగకపోయినా కానీ వారానికి 2-3 సార్లు లేదా ఒక్కోసారి కుదిరితే రోజుకి ఒకసారి కొంచెం తాగి వస్తాడండి. ఆ చిన్న అలవాటే వీళ్ళ జీవితాలు మార్చేసింది. సడన్గా అంతా హ్యాపీగా ఉన్న కుటుంబము ఒకానొక రోజు సడన్గా మొత్తం ముగ్గురు ఊరేసుకొని చనిపోయి ఉన్నారండి. అంటే ఊర్లో ఏంటంటే చిన్న విషయం జరిగినా ఎమ్మటే తెలుస్తుంది కదండి అందరికీ. ఒకరికొకరు అవసరాలు ఉంటాయి కదా. ఇదేంటి వీళ్ళు ఈరోజు రాలేదు పనికి అని ఇంటికి వెళ్ళి చూస్తే ముగ్గురు ఊరేసుకొని ఉన్నారు. అసలు ఎవరికి అర్థం కాలేదు. వీళ్ళు మంచి కుటుంబం, సరే పేద కుటుంబం అయినప్పటికీ కూడా ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. మంచి మనుషులు, మంచిగా నలుగురితో మాట్లాడే వ్యక్తులు, ఎవరితో శత్రుత్వం లేదు, గొడవలు లేవు. మంచి కుటుంబం అనే ఊర్లో మంచి పేరు ఉందండి. చిన్న కుటుంబం, బిలో మిడిల్ క్లాస్ కుటుంబం అయినప్పటికీ కూడా మంచి నేమ్ ఉంది. ఎందుకు సడన్గా చనిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ఊరు మొత్తం షాక్ అయిపోయారు. పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా చాలా రోజులు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడి నుంచైనా గొడవ ఉండి ఏదైనా నెగిటివ్స్ ఉంటేనో, లేకపోతే గొడవలు ఉండి ఎవరితోనో కొట్లాడుతానో ఏదో అయితేనో పోలీసులు కూడా ఏమైనా కనిపెట్టగలుగుతారు. కానీ వాళ్ళందరూ వారికి హ్యాంగ్ చేసుకునేందుకు వాళ్ళకి అర్థమే కాలేదు. పిచ్చెక్కిపోయింది వాళ్ళకు. వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు. చాలా ఎంక్వైరీస్ చేశారు. 2 months, 3 months, 6 months అయిపోయింది. లాస్ట్కి 6 months to 1 year ప్రాసెస్లో ఒకడు తాగుతూ వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో తాగుతూ ఎవరితోనో ఈ విషయం మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలిసింది, ఇలాగా సో అండ్ సో జరగడం వల్ల వాళ్ళు ఇలా ఊరేసుకున్నారా అని. అది ఎవడో పోలీసులకు తీసుకెళ్ళి చెప్పారు. చెప్తే వాళ్ళని పోలీసులు పిలిచి ఒక 2 తగిలిచ్చి అసలు ఏం జరిగిందో చెప్పమంటే అప్పుడు అసలు విషయం చెప్పారండి. ఆ ఊర్లో ఒకడు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నోడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంటుంది. వాడు ఏం చేశాడు అని అంటే వీడి భార్యను కూతురు అందంగా ఉంటుంది కనుక వీళ్ళ మీద వాడు కన్నేయడం జరిగింది. సో వాళ్ళని మిగతా ఎలా పిలిచినా వాళ్ళు చాలా పద్ధతి కుటుంబం, వాళ్ళు అలాంటి వాటికి ఒప్పుకునే వాళ్ళు కాదు. సో వాడు ఏం చేశాడు అంటే వీళ్ళ నాన్నకు ఏదైతే ఉన్న మందు అలవాటుని, ఆ పాప వాళ్ళ నాన్నకు ఎవరైతే మందు అలవాటుని వాడు క్యాప్చర్ చేసుకోగలిగాడు. అంటే వీళ్ళు డబ్బుకు కూడా పేదోళ్ళు అయినప్పటికీ ఎవరైనా చేతులు దాచి అడిగేవాళ్ళు కాదు. సో ఇక్కడ వీక్నెస్ ఏంటంటే మందు. సో ఏమున్నా మందు దగ్గర వీడిని బెండ్ చేయాలి అని ఉద్దేశంతో ఏం చేశారు అంటే నెమ్మదిగా వాడితో మందు ఊర్లో దొరికేది ఒకటే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాడితో కొంచెం ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. చేసి సరే ఈరోజు నేను డబ్బులు పే చేస్తానులే అని అనడము. నెమ్మదిగా సరే నేను ఎక్కడ ఉన్నప్పుడు ఇద్దులే నేను పే చేస్తాను మంచిగా హ్యాపీగా తాగేసే అని చెప్పడము. అలాగా రోజు కొంచెం కొంచెం కాస్త ఇప్పుడు రోజు కొంచెం తాగేటోడు కాస్త ఏంటంటే సరే తాగిపిచ్చేటోడు ఉన్నాడు, తాగుతున్నాం అనుకుంటున్నాడు. వాడు ఏమంటున్నాడు అంటే అన్నప్పుడల్లా నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దువులే, సరే నీ బిల్లు నేను కడతాలే, ఉన్నప్పుడు ఇద్దువులే అనేసి వీడేమో ఈ మందు అనే పిచ్చిలో వాడు అనే మాటను క్లియర్గా అర్థం చేసుకోక వీడు రోజు రెగ్యులర్ తాగేదానికన్నా కొంచెం ఎక్కువ తాగడము, బాగా తాగడం అలవాటు చేసుకున్నాడు. తీరా ఏమైందంటే ఒక 2-3 నెలలు ఇలా జరిగిన తర్వాత సరే నాకు డబ్బు అవసరం ఉంది, ఇప్పుడు 2-3 నెలల నుంచి నేనే పే చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 వేలు దాకా అమౌంట్ అయింది మీది, నాకు కొంచెము ఒక 1 week 10 daysలోనో 1 monthలోనో నాకు కొంచెం అమౌంట్ అరేంజ్ చేయంటే వీడి గుండెలో పెద్ద రాయి పడిపోయింది. వాళ్ళకి 10,000 అంటే మామూలు విషయం కాదు. ఒక సంవత్సరం మొత్తం కష్టపడ్డా రాని అమౌంట్ అది. వాళ్ళు ఏ రోజు సంపాదించింది ఆ రోజు ఖర్చులకు అయిపోయే జీవితాలు వాళ్ళవి. 10,000 సపరేట్గా తీసి వాళ్ళకు తీయాలి వీడికి ఇవ్వాలి అని అంటే అది జరిగే పని కాదు. అది వాడికి కూడా తెలుసు, వీడికి తెలియదు. వాడికి తెలుసు, వాడు మంచి ప్లాన్లో స్కెచ్లో వేసుకొని ఉన్నాడు. వాడు ఇంత పెద్ద అమౌంట్ నేను ఎక్కడ ఇవ్వగలుగుతాను అనేసి వాడు అంటే మరి తాగినప్పుడు ఉండాలి, ఇదంతా ఎందుకు అంటే వాడు చాలా సీరియస్ అయి ఉన్నాడు. అంటే సో ఫస్ట్లో నెమ్మదిగా చెప్పాడు. 1 month టైం అన్నాడు, 2 months టైం ఇచ్చాడు. తర్వాత నెమ్మదిగా ఇంకో 1 monthలో ఇవ్వకపోతే బాగోదు, నీ ఇంటి మీదకి వస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. వీడికేమో ఎంత కుదిరినా ఊర్లో అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ లేదు, ఎవరిస్తాడు వీళ్ళకి డబ్బులు, ఎవరు ఇవ్వలేరు. మంచి కుటుంబం అనే పేరు ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి చెప్పుకొని అడిగే పరిస్థితి లేదు. సో చెప్పి అడిగినా ఎవడు ఇవ్వట్లేదు డబ్బు అప్పులు. ఎందుకంటే వీడే ఊర్లో అప్పులు ఇచ్చేటాడు కనుక వాడికి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా వాడు ఆల్రెడీ చేసి పెట్టినాడు. వాడి టార్గెట్ ఎంత, వీడి పెళ్ళామున్న అమ్మాయి. ఈ చిన్న విషయం వీడు అర్థం చేసుకోలేక ఊబిలో ఇరుక్కుపోయాడు.
లాస్ట్కి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, వాడు అన్న టైంకి ఇవ్వలేక నెత్తి నోరు కొట్టుకొని ఎంత బతిలాడిన ఎంత రిక్వెస్ట్ లాస్ట్కి ఇంకో 1 వీక్లో ఇవ్వకపోతే నీ పిల్లని తీసుకెళ్ళిపోతాను అది ఇదని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ 1 వీక్ కూడా అయిపోయింది. ఇంకా రేపు కనుక రాకపోతే నీ ఇంటికి వచ్చి కూర్చుంటా, నీ ముందే నీ పిల్లాన్ని కూతుర్ని తీసుకుపోతా, అమ్మేస్తా, నీ కూతుర్ని అమ్మేస్తాను అని బెదిరించడం మొదలుపెట్టాడు. వాడికి ఏం అర్థం కాలేదు. సో చచ్చిపోదాం అనే సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను చచ్చిపోయినా నాకు పిల్లాన్ని కూతుర్ని వదిలిపెట్టాడు వీడు. సో ఏం చేయాలి, రేపు వస్తున్నాను అంటున్నాడు. సో ఏం చేయాలో అర్థం కాక సో వెళ్ళేటప్పుడు అయ్యగారు విషయం తీసుకొని వెళ్ళి వాళ్ళు నైట్ తినేటప్పుడు అందరికీ కలిపి పెట్టేసి తల్లి కూతుర్ని చంపేశాడు. వీడు అంటే వాళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ఊరేసి తర్వాత వీడు విషయం తిని వీడు ఊరేసుకొని చచ్చిపోయాడు. తెల్లారి వాడు చెప్పిన టైంకి వచ్చి చూసేలోకి వీళ్ళు చనిపోయారని కామ్గా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు వాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత ఈ విషయం బయటపడిందంట. 10,000 కోసం కుటుంబం చచ్చిపోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. 10,000 కోసం అంటే అసలు ఎందుకు చచ్చిపోతున్నారు కూడా వాళ్ళ ఆవిడకి కూతురికి తెలియదు. ఈ 10,000 అప్పు అవ్వడం వల్ల వీడు తాగడం వల్ల అప్పు అయిందని మేము చనిపోతున్నామని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తాగుతారండి నాకు అర్థం కాదు. ఏమొస్తుందండి జీవితాలు నాశనం చేసి తాగుడు ఏమొస్తుంది? నాకు అసలు 10,000కి ఒక కుటుంబం చచ్చిపోయిందంటే నాకు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతుంది. 10,000 కూడా పుట్టలేదు వాళ్ళకు. వాళ్ళు చావుని తప్పించుకోవడానికి ఒక 10,000 కూడా పుట్టలేదు వాళ్ళకు. ఆ పరిస్థితిలో వాళ్ళకి తాగుడు అవసరమా అండి? చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. మీకో మీ సొంతలకో మీ బయట వాళ్ళకో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అదే అదునుగా ఆలోచిస్తూ ఉన్న గుంటనక్కలు ఎంతోమంది ఉన్నారు. మీ ఇంట్లో కూడా అందమైన భార్యలు ఉండొచ్చు, కూతుర్లు ఉండొచ్చు. మీకు ఒక్క వీక్నెస్ ఉండడం వల్ల ఆ వీక్నెస్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని మీ వెనక గుంటనక్కలు చాలా తిరుగుతుంటాయి. ఈ ఊబిలో పడకండి ప్లీజ్. 10,000కు ఒక ఫ్యామిలీ ఎందుకు చనిపోతారో తెలియట్లేదండి నాకు. అసలు డైజెషన్ కూడా అవ్వట్లేదు చెప్తుంటే. నిజంగా ఎంత అంటే అంత బాధగా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ ఈ అలవాట్ల నుంచి బయటికి రండి. తాగకండి. మీరు తాగడం వల్ల మీరు ఒకరు చచ్చిపోతే ప్రాబ్లం లేదండి, కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయి. ఎందుకు పోతున్నారో కూడా తెలియకుండా ప్రాణాలు పోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. బయట గుంట నక్కలు చాలా ఉన్నాయి, జాగ్రత్త. మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోండి. తాగుడు నుంచి బయటకు రండి. ఆలోచించండి. ఆచితూచి మీ కుటుంబం కోసం అడుగులు వేయండి.